హరిమయము విశ్వమంతయు. ఈ కనపడుతున్న విశ్వమంతా హరియే నిండి ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. బంగారము ఆభరణము లేనట్టు, ఆభరణముల నిండా బంగారం లేదు. అలా హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, ఆ హరియే విశ్వం యొక్క రూపాన్ని పొందాడు. ఇప్పుడు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే, అసలు ఆయన కానిది ఏదీ లేదు. ఇప్పుడు విదురుడు చెప్తున్న ప్రతిపాదనలో ఉన్న లోతైన విషయం ఏమిటంటే, సమాజ సేవ ద్వారా మనశ్శుద్ధిని పొందడమా, మనశ్శుద్ధిని పొంది సమాజ సేవ చేయడమా? ఏది? నేను గుళ్ళోకి వెళ్ళడం ఎందుకు అంటే మనశ్శుద్ధిని పొందుట కొరకు. నేను ఈ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చాను అనుకోండి, ఏ పని చేస్తున్నా ఏం ఆలోచిస్తాను? అమ్మో నేను ఇక్కడ ఈ పని చేస్తే అయ్యప్పకి చీకాకు కలుగుతుందా అని ఆలోచిస్తానా? ఆలోచించనా? ఇది గుడి, నేను ఇక్కడ ఇలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. ఇది గుడి, నేను ఇక్కడ ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఇది భగవంతుడు ఉన్న ప్రదేశం అనుకుంటున్నానా? మరి అంతటా విశ్వమందు విష్ణువే ఉన్నాడు అన్న భావన సత్యము అని శాస్త్రం చెప్తున్నప్పుడు, ఈ సమాజమంతా భగవన్మయము. ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేశాను అనుకోండి, ఈశ్వరుడు నాకు వాక్కునిచ్చాడు, నేను 4 మంచి మాటలు చెప్పాను అనుకోండి, నేను మీకు ఉపకారం చేశానా? నేను సమాజం అనేటటువంటి దేవాలయంలో సేవ చేసుకుని తరించానా? నేను మీకు ఉపకారం చేయట్లేదు, నేను తరించడానికి అది కారణమైంది. నేను సమాజమునకు సేవ చేసుకుంటున్నాను. ఒకడికి బలం ఉంది, ఆ బలంతో ఒక బలహీనుడిని రక్షించాడు. విష్ణువు బలహీనుడి రూపంలో వచ్చి నీ బలాన్ని ఉపయోగించి పుణ్యం కింద మార్చుకోమని అనుగ్రహించాడు. ఇప్పుడు ఈయన ఉద్ధరణ పొందుతున్నాడు. ఒకడి దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు ఇంకొకడికి ఇచ్చి బాగా చదువుకోవడానికో కష్టం నుంచి గట్టెక్కడానికో తాను ఉపయోగపడి, ఈశ్వర ఈ డబ్బు ఇచ్చిన వాడివి నువ్వే, డబ్బు వలన ఒకడికి ఉపకారం చెయ్యడానికి వీలుగా ఉపకారమును పొందడానికి యోగ్యమైన వ్యక్తి రూపంలో ఎదురుకుండా వచ్చి నిలబడి నా చేత ఉపకారమును పొంది నన్ను అనుగ్రహించిన వాడివి నువ్వే. ఇప్పుడు ఇది గర్వం ఏర్పడడానికి కారణము కాదు. బాగా పట్టుకున్నారో లేదో నేను అన్నమాట. మీరు తరిస్తున్నారు తప్ప మీరు అవతల వారిని ఏమీ ఉపకారం చెయ్యట్లేదు. అప్పుడు మీరు గర్వించడానికి కారణమే ఉంది. నేను 2 అరటిపళ్ళు పట్టుకొచ్చి అయ్యప్పకి ఇచ్చాను అనుకోండి, అయ్యప్ప నేను ఎట్టపోతే నువ్వేం తింటావు అంటానా? అయ్యప్ప నాకు 25 అరటిపళ్ళు ఇస్తే 2 నీ కట్టుకొచ్చి ఇచ్చా, ఈ అరటిపళ్ళు నువ్వు ఇచ్చినవి నేను సృష్టించానా ఏమి అంటానా అననా? అలాగే సమాజమునకు చేసేటటువంటి సేవ యందు నేను చేస్తున్నాను అన్నాను అనుకోండి, సమాజమునకు నా వలన ఉపకారం జరుగుతోంది అన్నాను అనుకోండి, వెంటనే అది నా గర్వమునకు కారణమవుతుందా? నాకు బలం ఉంది, సమాజంలో బలహీనుల్ని రక్షిస్తున్నా, అది నా గర్వానికి కారణం. నా దగ్గర వాక్కు ఉంది కాబట్టి నేను చెప్తున్నా, అదో గర్వం. నా దగ్గర డబ్బు ఉంది, నేను చదువుకోలేకపోతున్న వాళ్ళకి 10 మందికి నేను చదువుకోవడానికి డబ్బు ఇచ్చా, అదో గర్వం. ఇప్పుడు ఏమైంది? సమాజ సేవకు నీవు ఉపయోగపడుతున్నావు అంటే గర్వమునకు కారణం కాదు. సేవ చేసుకోవడానికి నాకు సమాజం అవకాశం ఇచ్చి ఉద్ధరణ కల్పిస్తోంది. ఈ గుడి ఉంది, మీరు వచ్చి తుడిచారు, అప్పుడు మీరు గుడికి ఉపకారం చేశారా? తుడిపించుకుని గుడి మీకు పుణ్యం ఇచ్చిందా? గుడి మీకు పుణ్యం ఇచ్చింది. గుడి ఉంది కాబట్టి మీరు వచ్చి తుడిచి పుణ్యం పొందారు. గుడి లేకపోతే ఎలా, ఎక్కడ తుడుస్తారు, ఎలా పుణ్యం పొందుతారు? ఒంట్లో బలం ఉంటే ఎందుకు పనికి వస్తుంది? మీ దగ్గర 10 పళ్ళు ఉన్నాయి, 4 పళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు, ఆ 10 పళ్ళు ఇచ్చినవాడు వాడే, అందులోంచి 4 పళ్ళు వాడికి ఇచ్చి పుణ్యాన్ని సంపాదించారు, సంతోషాన్ని పొందారు, భగవత్ సేవ చేయగలిగారు. ఈ ప్రాంగణం ఉంది కాబట్టి, సమాజం ఉన్నది కాబట్టి నువ్వు సమాజ సేవ చేసుకో. ఎలా అంటే, నువ్వు ఏది చేసిన కారణము చేత అందరూ సంతోషాన్ని మాత్రమే పొందుతారో ఆ పని మాత్రమే చేస్తూ ఉండు. అయితే ఇక్కడ మీరు ఒక్క మాట బాగా పట్టుకోవాలి. ఇందులో సమాజము యొక్క నిందకు గురి కావద్దు అంటున్నాడు కదా విదురుడు. సమాజము యొక్క నిందకు ఎప్పుడు గురవుతాడు మనిషి అంటే, తన ఇంద్రియములు, తన మనస్సు, తన బుద్ధి సంతోషపడడానికి సమాజాన్ని తన కోసం వాడుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి. నేను వ్యాపారం కింద మార్చాను అనుకోండి, దేన్నైనా కూడా నా ఇంద్రియములు సుఖం పొందడానికి నేను సమాజాన్ని వాడుకోవడం మొదలుపెట్టాను అనుకోండి. నేను వృద్ధిలోకి రావడానికి నీతి తప్పి సమాజాన్ని వాడుకోవడం మొదలెట్టాను అనుకోండి. సమాజం అంటే నేను చెప్తున్నది లోకమే. నాకు ఉద్యోగం ఇచ్చారండి, నేను ఆ ఉద్యోగం చేసి ధార్మికంగా సంపాదించడం మానేసి అధార్మికంగా సంపాదించాను అనుకోండి, లోకనిందకు గురవుతున్నట్టు లెక్కే. నా పదవిని దుర్వినియోగం చేశానా లేదా? కాబట్టి అది దోషం చేసినట్టు. అలాగే నాకు 4 వాక్కులు భగవంతుడు ఇచ్చాడు, ఇక్కడికి వచ్చి నన్ను చెప్పవయా మేము వింటామని మీరు ఇన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు, మీరు కూర్చుంటున్నారు కదా అని చెప్పి నేను భారతం చెప్పడం మానేసి అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, అప్పుడు నేను లోకమును నా సంతృప్తి కొరకు వాడుకుంటున్నట్టే. అది దోషం. ఇతర విషయాలు చెప్పమని నిన్ను ఎవడు చెప్పాడు? నువ్వు భారతం ఒక్కటే చెప్పంతే. నువ్వు భారతం చెప్తామని వాళ్ళు వస్తున్నారు, విదురుడు ఏం చెప్పాడో అది చెప్పంతే. అది అంతకు మించి దాటి మాట్లాడకు. నువ్వు మాట్లాడేది విదురుడు చెప్పిన దాన్ని సమర్థించాలంతే. అంతకు దాటి వెళ్ళడానికి నాకు అధికారం లేదు. అలా వాడుకున్నాను అనుకోండి, లోకమును నా సంతృప్తి కొరకు, నా ఇంద్రియముల తృప్తి కొరకు, బుద్ధి తృప్తి కొరకు నేను వాడుకుంటున్నాను.
అప్పుడు అది ప్రమాదహేతు. అది రాక్షసత్వం వైపుకి వెళ్ళిపోయిందనుకోండి, సమాజము బాధపడి తాను సంతోషిస్తాడు. అది ఇంకా ప్రమాదం. అది ఎలా ఉంటుంది అంటే, ఒక మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఒక తేలిక ఉదాహరణ వాడుతున్నాను. అంతకన్నా వ్యగ్రతతో కూడిన ఉదాహరణలు వాడడం నాకు ఇష్టం లేక. ఇప్పుడు ఏదో ఓ పంది అరిచినట్టో, ఓ కుక్క అరిచినట్టో, ఓ పిల్లి ఏడిచినట్టో, ఒక పిల్ల చటుక్కున ఏ మెట్ల మించో కింద పడిపోతే పెద్ద ఆర్తనాదం చేసినట్టో, నేను వెడుతున్నటువంటి నా ద్విచక్ర వాహనానికి నేను దాన్ని శబ్ద పరికరంగా అంటే హారన్గా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అలా వెళ్ళిపోతున్నాను, నా ముందు ఎవరో పాపం పెద్ద ఆయన వెళుతున్నాడు ద్విచక్ర వాహనం మీద. నేను వెనక నుంచి వచ్చి ఇప్పుడు నేను శబ్దాన్ని ప్రయోగిస్తాను. నేను ఇలా నొక్కితే అది పలుకుతుంది కదా, అది పసిపిల్ల క్యారమని ఏడిచినట్టు వస్తుంది. నాకు తెలుసు ఆయన ఉలిక్కి పడతాడు నేను నవ్వుకుందామని. నేను నొక్కాను. ఆయన పెద్దవాడు కదా, తాత అయినవాడు కదా, అయ్యో పసిపిల్ల ఎక్కడో పడిపోయిందని చాలా కంగారు పడిపోయి అటు ఇటు చూడటంలో ఆయన కింద పడ్డాడు. నేను పరమానంద పడిపోయి వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు ఆయన లేచి తిడతాడా తిట్టడా? నేను అక్కడ దొరకకపోయినా నన్ను అందరూ తిడతారా తిట్టరా? ఒకవేళ అది నేను చేశానని తెలియకపోయినా తిట్టుకుంటారా తిట్టుకోరా? దుర్మార్గుడు ఎవడు రావాడు అని అడుగుతారా అడగరా? ఆ బుద్ధి మొదట ఉండాలి వాడేటప్పుడు. లోకము బాధపడే పని నువ్వు చెయ్యవద్దు. అప్పుడు ద్విచక్రవాహనం మీద వెడుతూ సెల్ ఫోన్ మాట్లాడడం కూడా అంతే. సమాజము దేవాలయమైనప్పుడు చెలగాటం ఆడవద్దు. సమాజము దేవాలయమని ప్రయాణం చెయ్యి. సమాజము యొక్క హితము కొరకు పనికొస్తుందా? నేను ఇలా బ్రతకవచ్చా? నేను ఇలా బ్రతికితే రేపొద్దున్న నా బిడ్డలకి ఎలా నేను ఉదాహరణ అవుతాను? నాన్నగారు ఆదర్శవంతమైన జీవితం అని నా బిడ్డడే అనలేకపోతే, నేను నా కొడుకు నీతి చెప్పవలసి వచ్చిందనుకోండి, నాన్నగారు మీరు వయసులో ఉండగా ఏం చేశారో మాకు తెలీదా అన్నాడు అనుకోండి, నా బ్రతుకు ఏం బ్రతుకప్పుడు? అందుకే ఒకడు చూస్తున్నాడా అన్నది కాదు, అది నాకు శాస్త్రము ప్రమాణం అంతే. సమాజ హితము కొరకు నేను బ్రతుకుతున్నానా? సమాజమును నా ఇంద్రియముల యొక్క సుఖము కొరకు నేను వాడుకోవట్లేదు. నేను లోకము యొక్క నింద కలుగుతుందన్న పని నేను చెయ్యకూడదు అంతే. లోకము ఏ పనులు చేస్తే నింద చేస్తుందో ఆ పనులు చేసినప్పుడు వాడు ఎంత డాంబికంగా కనపడినా జీవితము నిరుపయోగమే. ఆయన ఎన్ని బుట్లెట్టుకున్నాడు, ఏ పంచ కట్టుకున్నాడుతో సంబంధం లేదు. ఆయన ఏ పని చేసినా ఈ పని వలన లోకమునకు హితమా అని ఆలోచన చేయగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదయా. బ్రతుకన్న మాటకు అది అర్థం మనుష్య బ్రతుకి.